విద్యార్థుల జీవితాలతో బీజేపీ సర్కార్ చెలగాటమాడుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు పేర్కొన్నారు. పేపర్ లీకేజ్ల కారణంగా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో ఛాత్రోం కి గూంజ్ నినాదంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. విద్యార్థుల ప్రతిధ్వని పేరుతో జిల్లాల్లో కూడా ఉద్యమాలు చేపడతామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఏఐసిసి మెంబర్ వనుకూరు శ్రీనివాస్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షుడు ఖలీల్, NISUI అధ్యక్షుడు కరీం తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈ రోజున ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే గత కొన్ని రోజులుగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసనలు కానివ్వండి, ఉద్యమాలు కానివ్వండి, ఎంతోమంది భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో కానివ్వండి, నీట్ ఎగ్జామ్లో కానివ్వండి, పరీక్షలు రాసి కష్టపడి చదువుకొని రాసినటువంటి ఆ పరీక్షలు పేపర్ లీకేజ్ అనే సమాచారం తెలియగానే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటాం కూడా చూసాం. మరి ఇంత పెద్ద సంఘటనలు జరిగినా కానీ దేశ ప్రధాని కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి, ఇప్పుడు దాకా నోరు విప్పి ఆ చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కానీ, వారి కుటుంబానికి కానివ్వండి, ఎటువంటి సంతాపం కానివ్వండి, మరి వాళ్ళకి భవిష్యత్తుకి ఎటువంటి గ్యారంటీని కానివ్వండి, మరి ఇప్పుడు దాకా నోరు మెదపడినటువంటి మరి ప్రధానమంత్రి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి కానివ్వండి చోద్యం చూస్తున్నారని చెప్పి మేము భావిస్తూ, వారి యొక్క చేతగానితనాన్ని ఎండగట్టడానికి ఈ రోజున రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా మొదలుపెట్టినటువంటి కార్యక్రమమే ఈ ఛత్రోం కా గుంజ్. అంటే విద్యార్థుల ప్రతిధ్వని, విద్యార్థుల గొంతును దేశవ్యాప్తంగా వినిపించాలి. విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలు, విద్యార్థులు పడుతున్నటువంటి బాధలు, విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా బాధపడుతున్నారంటే కోచింగ్ ఇప్పించడానికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చేర్పించి అధిక మొత్తంలో ఫీజులు కట్టి మరి పిల్లల్ని ఏదో చేద్దామని చెప్పి వారి యొక్క ఆశలను, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు వారి ఆశలను నిరాశలు చేసి వాటి మీద నీళ్లు చల్లి ఒక చిత్రంలాగా చూస్తున్నటువంటి దేశ ప్రధానిని ఎండగట్టడానికే మేము ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఛత్రోం కా గుంజ్ అనే కార్యక్రమాన్ని, ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి మొన్న ఒక వారం రోజుల క్రితం రాజస్థాన్లోని కోటాలో కూడా ఈ ఛత్రోం కా గుంజ్ ర్యాలీ జరగడం జరిగింది. ఆ ర్యాలీ జరగడంలో దాంట్లో రాహుల్ గాంధీ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఆ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఎంతోమంది రాహుల్ గాంధీ గారికి సంబంధించి వాళ్ళు పడుతున్నటువంటి సమస్యల గురించి, వారు పడుతున్నటువంటి బాధల గురించి అన్ని వారికి రిప్రజెంటేషన్స్ రూపంలో కూడా ఇచ్చారు. ఈరోజు భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉందంటే, ICU ఎంత డేంజర్ అయినటువంటి పరిస్థితిలో దానికన్నా మించి ఈ భారతదేశ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందనేటటువంటి మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 12 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి నీట్ వ్యవస్థను, సుమారుగా ఆ నీట్ వ్యవస్థలో 89 సార్లు నీట్ పరీక్షా పేపర్లు లీకేజీకి పాల్పడినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. దాన్ని మరలా 49 సార్లు రీనీట్ ఎగ్జామ్ పేరుతో కొనసాగించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. మొన్న చూస్తూ ఉంటే నీట్ 2026 పరీక్షల్లో 22 లక్షల మంది భారతదేశ వ్యాప్తంగా నీట్ రాసినటువంటి విద్యార్థులు పరీక్షలు ఏదైతే ఉన్నాయో, రాజస్థాన్లో నీట్ పరీక్షా పేపర్లు లీకేజీకి పాల్పడినటువంటి దుర్మార్గమైనటువంటి విధానాన్ని దేశవ్యాప్తంగా కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, NSUI, ఇలా యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో నిరసనలు చేసినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి కొంచెం కూడా చలనం లేదు. ఈ భారతదేశానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారికి చీమ కుట్టినటువంటి స్థాయి కూడా కనిపించట్లేదు. అంటే ఎటుపోతా ఉంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.
నీట్ వ్యవస్థ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఏదైతే ఈ యొక్క ప్రకటన ఉందో దాన్ని తొలగించాలి అని గతం నుంచి కూడా రాహుల్ గాంధీ గారు అనేకమైనటువంటి అంశాలుగా వేదికల మీద చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ఏ విధంగా కూడా వాళ్ళకి ఏం తెలియనట్టు ఏం ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మొన్న నరేంద్ర మోడీ గారు వేరే రాష్ట్రానికి పర్యటనకు వెళ్ళి జూన్ 21వ తారీఖున తిరిగి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి